ఈరోజు మనము నేర్చుకునబోయే విషయం ఏంటంటే, అంత్య దినములలో భక్తి ఎలా ఉంటుంది? భక్తి పరులు లేక ఎలాంటి పరిస్థితి ఉంటుంది? అనేది మనము నేర్చుకుందాం. దేవుడు తన రాకడకి ముందు భక్తులలో పరిస్థితి ఎట్లా ఉంటుందో, లోకములో ఎలాగా పరిస్థితి ఉంటుందో ముందుగా రాపిచ్చాడు గనుక, ఆ రాపించిన దానిని ఎవరైతే ధ్యానం చేస్తున్నారో, గుర్తుపట్టారో వాళ్ళకి దేవుడు చెప్పిన ఆ దినములు జరగడం వాళ్ళు ఉన్నప్పుడు చూస్తారు. ఓకే. యేసు ప్రభు చెప్పాడు, ఎన్నో విషయాలు చెప్పాడు. అంత్య దినాలలో ఎలా ఉంటుంది పరిస్థితి అని ఎన్నో విషయాలు చెప్పాడు. కనుక దేవుడు మనకు బైబిల్లో ఎన్నో విషయాలు రాపిచ్చాడు, ఎప్పుడెప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటాయని చెప్పని. కాబట్టి దానిని అనుసరిస్తున్న వాళ్ళు, వాక్యాన్ని అనుసరిస్తున్న వాళ్ళు, దేవుని మాటను అనుసరిస్తున్న వాళ్ళు ఖచ్చితంగా దాన్ని గుర్తుపట్టగలరు. పరిస్థితిని గుర్తుపట్టి జాగ్రత్తగా ఉంటారు. ఎందుకు రాపిచ్చాడు? చివరి దినాల్లో నా రాకడకు ముందు ఇలా ఉంటుందని అనంటే, ఆయన మాటను అనుసరిస్తున్న వాళ్ళు నరకానికి వెళ్ళిపోకుండా జాగ్రత్త పడతారని. కనుక జాగ్రత్త కోసం దేవుడు మనకి అంత్య దినాల్లో ఏం జరుగుతుందో రాయిచ్చాడు. ప్రేమను దేవుని బిడ్డలారా గమనిస్తే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 1-2 వచనాల్లో ఇలా వ్రాయబడి ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాల్లో చదువుతున్నాను, చూడండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. చివరి దినాల్లోనంట కొందరు విశ్వాస భ్రష్టులవుదురు అని చెప్పి దేవుడు తెలియచేస్తున్నాడు. అంటే చివరి దినాల్లోకి వచ్చేసరికి, అంటే ఈ దినాల్లో, ఇప్పుడు మనం ఉంటున్న రోజుల్లో పరిస్థితి ముందుగా అని చెప్పాడు. ఏమని చెప్పాడు ముందుగా అంటే, ఈ దినాల్లో అంట చాలామంది తమ విశ్వాసాన్ని కోల్పోయి భక్తిని కోల్పోయి భ్రష్టులైపోయి భక్తిహీనులుగా అయిపోతారు అని దేవుడు రాపిచ్చాడు. కనుక మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి పరిస్థితులను గమనిస్తే, ఒకప్పుడు సువార్త చేస్తే వందలు వేల గుంపులుగా వచ్చే జనాలు ఇప్పుడు సువార్త చేస్తే మారే జనాలు కనపడడం లేదు. ఒకప్పుడు దేవుడంటే భయభక్తులు కలిగిన జనాలు ఉండేవాళ్ళు. ఇప్పుడు దేవుడంటే, పెద్దవాళ్ళంటే, మంచి అంటే ఎటువంటి పట్టింపు లేనటువంటి జనాలు మనకి కనబడుతూ ఉన్నారు. చూసారా? కనుక ప్రభు రాశాడు, కడవరి దినములలో విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఈ రోజుల్లో పరిస్థితి అంట, కొత్త వాళ్ళు మందిరానికి రావడం సంగతి కంటే అసలు ఉన్నవాళ్ళు, చర్చిలో ఉన్నవాళ్ళు నిలబడడం అనేది గొప్ప విషయం. చర్చిలో ఉన్నవాళ్లే లోకంలోకి కలిసిపోయే పరిస్థితులు వస్తాయన్నాడు. ఆ రోజులు ఇవే, ఆ దినములు ఇవే.
మనం గమనిస్తే అంటే అర్థమయ్యే వాళ్ళకి, వాక్యాన్ని అనుసరించే వాళ్ళకి విషయం గమనిస్తే ఏం జరుగుతుంది? భక్తి పెరుగుతుందా? భక్తిహీనత పెరుగుతుందా? మనుషులు దేవుని యొక్క భయభక్తుల్లో ఎదుగుతున్నారా? దేవునికి దూరం అయిపోతున్నారా అనే పరిస్థితులు మనం గమనిస్తే రోజు రోజుకి భూమి మీద పాపం పెరిగిపోతుంది. రోజు రోజుకి భూమి మీద నేరాలు, ఘోరాలు పెరిగిపోతూ ఉన్నాయి. ప్రేమైన దేవుని బిడ్డలారా, లోకంలో భయంకరమైన పరిస్థితులు మనకు చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఇంకొక ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, ఈ చివరి దినాల్లో అసలు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళలో లోకంలో కలిసిపోతారట చాలామంది. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళే లోకంలో కలిసిపోతారట. కాబట్టి దేవుడు చెప్పిన మాట ఎంత సత్యమో మనము చూస్తూ ఉన్నాం. ఆయా సంఘాల్లో మనం కానీ గమనిస్తే, ఒక సంఘంలో కాదు, అన్ని సంఘాల్లో మనం గమనిస్తే ఆ సంఘాల్లో ఉన్నటువంటి పరిస్థితి మనం గమనిస్తే కొద్ది మంది భక్తులుగా కనబడతారు, ఎక్కువ మంది ఆచారంగా మందిరానికి వెళ్ళే వాళ్ళ కనబడతారు. కొద్దిమంది దేవుడు చెప్పినట్లుగా బతకాలని ఆశ కలిగిన వారుగా కనబడతారు, ఎక్కువ మంది ఏదో వస్తున్నాము పోతున్నాము ఇష్టానుసారంగా బతుకుతున్న జీవితం కనబడుతుంది. ఇంకా మనం గమనిస్తే ఇప్పటికీ ఈ రోజుకి లేదా ఇంకా ముందుకి అసలు ఆ ఉన్నవాళ్ళు కూడా చాలామంది తగ్గిపోయే పరిస్థితి కనబడుతుంది అంటున్నాడు దేవుడు. కాబట్టి అంత్య దినములలో విశ్వాస భ్రష్టులగుదురు అని దేవుడు చెప్పిన మాట కనబడుతూ నెరవేరుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుడు ఒకవేళ ఈ మాట చెప్పకపోతే మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది, మన గందరగోళంలో పడిపోవాలి. ఇదేంటి, యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత మళ్ళా లోకంలో కడవడం ఏంటి అనేది దేవుడు కానీ మనకు రాయించకుండా ఉంటే మనం ఆశ్చర్యపడాలి, మనం భయపడాలి. కానీ దేవుడు భవిష్యత్ జ్ఞాని, మనం నమ్ముకున్న దేవుడు నిజమైన దేవుడు కాబట్టి విషయం తన భక్తుల కొరకు, జాగ్రత్త కొరకు ముందుగానే తెలియజేశాడు. ఏమని తెలియజేశాడంటే, కేవలం వచ్చి పోయేవాళ్ళుగా ఉంటారు, వచ్చిన వినని వారు, పాటించని వారుగా ఉంటారు, ఇంకా అసలు అక్కడి నుంచి చర్చిలోంచి మళ్ళీ బయటికి వెళ్ళి లోకంలో కలిసే వాళ్ళ ఎక్కువ ఉంటారు అంత్య దినముల్లో అన్ని దేవుడు రాపిచ్చాడు. కాబట్టి జరుగుతుందా లేదా? జరుగుతుంది. చూసారా ఎంత అదే ఈ సత్యాన్ని ఎవరైతే గుర్తించలేదో వాళ్ళందరూ గుడ్డోళ్ళు అయిపోయి ఉన్నారు సాతాను చేతిలో. అరే, దేవుడు ఈ మాట రాపిచ్చాడు, అది జరుగుతుంది అని గుర్తించగలిగితే బైబిల్ని, యేసు ప్రభుని అస్సలు వదిలిపెట్టరండి. ఎవరు బైబిల్లో ఉన్న విషయాలు కనుగొనలేకపోతున్నారంటే వాళ్ళు ఎవరైతే దేవుని యొక్క నడిపింపులో లేరో, దేవుడితో సంబంధం లేదో, దేవుడి యొక్క స్వరం వాళ్ళకి వినపడడం లేదో, దేవుడు చేస్తున్న కార్యాలు వాళ్ళకి కనబడడం లేదో వాళ్ళకి అర్థం కాదు. కనుక వాళ్ళు వస్తారు పోతారు, వచ్చిన పరలోకానికి సిద్ధపడని వారుగానే ఉంటారు. అంటే లోపలికి క్రీస్తులోనికి వచ్చిన వారిలో దేవునికి సంబంధం లేనోళ్ళు కూడా ఉంటారండి. చర్చిలోకి వచ్చిన వాళ్ళల్లో అంటే ఆయన మాట చెబుతుంటే ఆ మాటతో పట్టింపు లేకుండా వచ్చిపోయేవాళ్ళు ఉంటారు. ఇదొక రకం. ఇంకొక రకం ఏంటంటే, కొన్ని రోజులు ప్రార్థన, కొన్ని రోజులు వాక్యం, కొన్ని రోజులు భక్తుల్లాగా కనబడతారు, కానీ ఒకరోజు సడన్గా మళ్ళా లోకంలో కనబడతారు. యేసు ప్రభుని విడిచిపెట్టి లోకంలో కనబడతారు. ఇది ఒక రకం. అంటే
భక్తులలో లేదా మందిరంలో లేదా సంఘాలలో ఇలాంటి రకరకాల పరిస్థితులు జరుగుతాయి అని దేవుడు ముందుగానే మన కోసం హెచ్చరించాడు. ఓకే. మరి తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1-17 వచనాల్లో కూడా మనం గమనిస్తే అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చును. ఇవే అపాయకరమైన కాలం. అపాయకరమైన కాలం ఏంటంటే మనుషులు దేవుణ్ణి నమ్మని కాలం. అపాయకరమైన కాలం అంటే ఏంటంటే మనుషులు దేవునికి దూరం అయిపోయే కాలం. అపాయకరమైన కాలం ఏంటంటే మనుషులు చెడ్డవాళ్ళుగా, భయంకరమైన మారని వాళ్ళుగా, కఠినులుగా, దేవుడి వాక్యం ఎంత వింటున్నా, ఎంత చెప్పబడుతున్నా, ఎంత ప్రకటింపబడుతున్నా అసలు ఆ వాక్యాన్ని, ఆ మాటను ఆయనకు భయపడకుండా బ్రతికే కాలమే అపాయకరమైన కాలం. జంతువులు, పాములు, తేళ్ళు కాదు, నేరం లోపల పాపం ఏ మనిషిలో ఉందో వాడే చాలా ప్రమాదం. తేలు మోసం చేయదు మనల్ని. అబద్ధం చెప్పిద్దా తేలు? తేలు అబద్ధం చెప్పిద్దా? చెప్పదు. అబద్ధం చెప్పేది ఎవరు? మనుషులు. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ కడవరి దినములలో, ఈ అంత్య దినములలో సంఘములో జరుగుచున్నటువంటి ఈ పరిస్థితులలో ఒకటి గమనించేవారుగా మనం ఉండాలి. రెండోది, మరి ఆ సంఘంలో అలా దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళను చూసినప్పుడు మనం ఎలాగుండాలో కూడా నేర్చుకొని ఉండాలి. లేకపోతే మనం కూడా వాళ్ళలాగా అయిపోతాం. సంఘంలో ఒక 100 మంది ఉంటే 100 మంది పరలోకానికి వెళ్ళేవారుగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సంఘంలో ఒక 100 మంది ఉంటే ఆ 100 మందిలో స్టార్టింగ్లో మంచి భక్తి ఉండి తర్వాత తిరిగి వెళ్ళిపోయే, లోకంలో కలిసిపోయే వాళ్ళు ఉండొచ్చు. 100 మంది కానీ, 10 మంది కానీ, 50 మంది కానీ. మనం గమనించాల్సింది ఏంటంటే మన సంఘాన్ని మనం గమనించాలి. సంఘాన్ని గమనించి ఎవరెవరు ఎప్పుడు వచ్చారు, వచ్చిన వాళ్ళు ఎలా చనిపోతున్నారు, చివరికి విశ్వాసంతో భక్తులుగా చనిపోతున్నారా, లేదా బతికున్న వాళ్ళల్లో వచ్చిన వాళ్ళు మళ్ళా లోకంలోకి వెళ్ళిపోయారా, లేదా బతుకున్న వాళ్ళల్లో మంచి భక్తులుగా ఉన్నారా? ఇదంతా మనకు అర్థం కావాలి. మనం పరిశీలించాలి, కనుగొంటుండాలి. మన సంఘంలో ఎలా ఉన్నారు, మన సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఎలా ఉన్నారు అని మనల్ని మనం చూసుకుంటూ, మనల్ని మనం పరిశీలించుకుంటూ దేవుని యొక్క ఆత్మ వెలుగులో, దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం పరిశీలిస్తూ ఉండాలి. అదే జాగ్రత్త అంటున్నాడు. నీ పక్కన ఉన్నవాడు 2 రోజులు నీకు భక్తిలాగా కనబడతాడు, 3వ రోజు భక్తిహీనుడుగా కనబడతాడు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు కూడా ఆమె పడిపోయింది, నాకంటే బాగా ప్రార్థన చేసే ఆమె, నాకంటే బాగా వాక్యం చదివే ఆయన, నాకంటే బాగా సువార్త చేసే ఆయనే పడిపోతే నాదే ఉందిలే, నేను కూడా పడిపోవచ్చు అనుకుంటావా? అలా అనుకోకూడదని దేవుడు రాయించాడు. కనుక మనం యేసు ప్రభులోనికి వచ్చింది తిరిగి లోకంలోకి వెళ్ళిపోవడానికి కాదు, వెనకడు వేయడానికి కాదు. మనం యేసు ప్రభులోకి వచ్చింది మన పక్కన వాళ్ళ భక్తిహీనతను చూసి మనం కూడా వారిలాగా మారిపోవడానికి కానే కాదు. అందుకే గుర్తుపెట్టుకోండి, భక్తి చేసేటప్పుడు మనిషిని చూడొద్దు, యేసు వైపు చూడు అన్నాడు. మనం ఈ యొక్క భక్తి జీవితాన్ని ప్రారంభించింది మనుషుల పునాది మీద కాదు, మనుషుల మాట మీద కాదు, మనుషుల యొక్క శక్తి మీద కాదు, దేవుని శక్తి మీద, దేవుని మాట మీద. మన కోసం ప్రాణం పెట్టింది మనుషులు కాదు, దేవుడు, యేసు ప్రభు. కనుక యేసు ప్రభు ఒక్కడిని మాత్రమే మనం గమనిస్తే చివరి వరకు యేసు ప్రభు దగ్గరికి మనం చేరుకోగలం.
మనం మనుషులను కానీ గమనిస్తున్నాం అనుకో, మనుషులను కానీ మనం అనుసరిస్తున్నాం అనుకో, ఒకరోజు ఒకడు భక్తి పరుడుగా కనబడతాడు, ఇంకొక రోజు వాడు భక్తిహీనుడుగా కనబడతాడు. ఒకరోజు ఆమె భక్తి పరురాలకు కనబడుతుంది, ఇంకో రోజు ఆమె భక్తిహీనురాలుగా కనబడుతుంది. కాబట్టి దెబ్బ పడిపోద్ది మనకు అక్కడ. కాబట్టి మనం అనుసరించాల్సింది యేసు ప్రభువుని, మనం అనుసరించాల్సింది బైబిల్ని, మనం అనుసరించాల్సింది బైబిల్లో ఉన్న భక్తులను, పరదేశు చేరిన భక్తులను. అక్కడ నుంచి మన చూపు, అక్కడి నుంచి మన మనసు పక్కకు తప్పిందనుకో, డేంజర్లో పడిపోతాం. కాబట్టి ప్రార్థనలో ఉండాలి, వాక్యములో ఉండాలి, ఆత్మ నింపుదల కలిగి ఉండాలి. జరుగుతున్న పరిస్థితులన్నీ మనకి అర్థమవుతూ ఉండాలి. కాబట్టి బైబిల్లో ఇలా రాయబడింది, కొలస్సీ పత్రిక 2:8 మిమ్మును చెరపట్టుకొని పోవు వాడెవడైనా ఉండునేమో అని జాగ్రత్త అంటున్నాడు. అంటే సంఘంలోనే వచ్చి మళ్ళా లోకానికి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళ వెనకాల వెళ్తావేమో జాగ్రత్త అంటున్నాడు. వాళ్ళని గమనించు. వాళ్ళు వచ్చారు, కొంతకాలం ఉంటున్నారు, మళ్ళా లోకంలో వెళ్ళిపోతున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళని గమనించినప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటి? మనం చేయాల్సిన పని ఏంటంటే వారిలాగా ఉండకుండా జాగ్రత్త పడడం. మరి వారిలాగా ఉండకుండా జాగ్రత్త పడాలంటే ఏం చేయాలా? మన విశ్వాసం, మన భక్తి, మన నమ్మకం, మన చూపు, మన మనస్సు యేసు ప్రభు మీద, వాక్యం మీద ఉండాలి. సాతాను ఏం చేస్తాడంటే, పేతురు పత్రికలో మనం చూస్తాము, ఎవరు దొరుకుతాడా అని సింహము వలె, గర్జించు సింహము వలె వెతుకుతూ ఉన్నాడంట. లోకంలో ఉన్న వాళ్ళు ఎట్టగా వాడు హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాడు, వాడి చేతుల్లోనే ఉన్నారు. వాడంట చర్చి లోపలికి వచ్చేసి ఎవరు బలహీనంగా ఉన్నారు, ఎవరు నేను పెట్టిన ఆశలు వైపు చూస్తారు, ఎవరు నాకు పడిపోతారని చెప్పి వాడు సంఘాల్లోనే వాడి ప్రయత్నాలు మొదలు పెడతాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఎవరైతే యేసు మీద ఆనుకొనలేదో, ఎవరైతే దేవుణ్ణి ప్రేమించడం లేదో, ఎవరైతే నేను నీతిగా బతకాలనుకోవడం లేదో, ఎవరైతే ప్రార్థన జీవితం లేదో, ఎవరైతే వాక్యం గురించిన సంగతులు తెలియవో వాళ్ళు వాడికి దొరుకుతారు, ఖచ్చితంగా దొరికేస్తారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. చెట్టు బలంగా ఎంత గాలి వచ్చినా పడకుండా ఉండాలంటే దాని వేర్లు బాగా లోపలికి వెళ్ళాలి, ఒకటి. రెండోది, ఆ చెట్టు ఉన్నటువంటి నేల పునాది గట్టిగా ఉండాలి. ఇసుక మీద ఉన్న చెట్టు వరద రాగానే, గాలి రాగానే కొట్టుకొని వెళ్ళిపోద్ది, అవునా కదా? బాగా మెత్తగా మట్టి ఉందనుకో, ఈ నీళ్ల ప్రవాహం వచ్చినప్పుడు ఆ చెట్టు దగ్గర మట్టి కోసుకొని ఆ చెట్టు కూడా పడిపోద్ది. కనుక పునాది రాయిలాగా గట్టిగా ఉంటేనే, ఆ పునాది లోతుగా నాటబడి ఉంటేనే చెట్టైనా ఇల్లైనా నిలబడుతుంది. ఇక్కడ మనం దేవుడు అంటున్నాడు, అంత్య దినములలో సంఘములోనే మీ పక్కన ఉన్న వాళ్ళే విశ్వాస భ్రష్టులవుతారు. మీ పక్కన ఉన్న వాళ్ళే మళ్ళా తిరిగి లోకానికి వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటాయి. కనుక ఎవడైనా నిన్ను చర్చిలో నుంచి, భక్తిలోంచి, యేసు ప్రభు దగ్గర నుంచి మరలా లోకంలోనికి కలిపేవాడు ఉంటాడేమో అని జాగ్రత్త చూసుకోవాలి. ఎవడైనా మళ్ళా లోకంలోకి వెళ్తున్నాడు అంటే, దేవుడు చెప్పినట్టుగా ఇష్టానుసారంగా బతుకుతున్నాడంటే వాణ్ణి మనం చూసి జాగ్రత్త పడాలి. అమ్మో, వీళ్ళలాగా మనము అవకూడదు అంటున్నాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇంకో విషయం గమనిస్తే, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. సాతాను వచ్చి రెండు పనులు చేస్తాడు, గుర్తుపెట్టుకోండి, బాగా జాగ్రత్తగా. సాతాను సంఘంలోకి వచ్చి
బాగా ప్రార్థన చేసేవాళ్ళని, బాగా భక్తిలో ఉన్న వాళ్ళనేమో పాపంలో అంత సులువుగా పడేయలేడు గాని, శ్రమల్లో పడేస్తాడు. అవతల వ్యక్తుల ద్వారా లేదా అనారోగ్యం ద్వారా శ్రమల్లో పడేస్తాడు. అప్పుడు మీకు అనిపించొచ్చు, అరే ఈమె బాగా ప్రార్థన చేస్తదే, ఈయన బాగా ప్రార్థన చేస్తాడే, ఇతనికెందుకు ఈ కష్టాలు, ఇతనికెందుకు బాధలు అంటే యోబు నీతిమంతుడే. కానీ సాతాను శోధించాడు. యేసు ప్రభు పరిశుద్ధుడే, కానీ సాతాను శోధించడానికి వచ్చాడు. కాబట్టి ప్రతి భక్తుని శోధించుటకు సాతాను ప్రయత్నం చేస్తాడు. ఓకే, ఇప్పుడు భక్తి పరులలో కష్టాలు మనం గమనించినప్పుడు అప్పుడు కూడా ఒక ఆలోచన కలిగి ఉండాలి. ఏమన్నా ఆలోచన మనకు అది, అందుకే వాక్యం తెలియాలి, పరిశుద్ధాత్మ యొక్క సత్యం మనకు తెలియాలి. ఏంటంటే భక్తునికైనాను కష్టాలు వస్తాయి, భక్తిహీనులకైనాను కష్టాలు వస్తాయి. అయితే ఇక్కడ తేడా ఏంటంటే భక్తుడికి కష్టం వచ్చినా ఆ కష్టంలో భక్తుడు దేవుణ్ణి విడిచిపెట్టడు, నిరుత్సాహపడడు, అవిశ్వాస సంబంధమైన మాటలు మాట్లాడక యోబు గారి వలె దేవుడు మనల్ని సంతోషపెట్టినప్పుడు సంతోషపడ్డాం కదా, కష్టాలు వచ్చినప్పుడు మనం దేవుణ్ణి నిందించకూడదు, విడిచిపెట్టకూడదు అనే మాటలు మనకు కనబడతాయి. విశ్వాస సంబంధమైన మాటలు. భక్తుడు మంచి భక్తుడైతే వాడు కష్టాల్లో ఉన్నా అదే విశ్వాసం, వాడు సంతోషంలో ఉన్నా అదే విశ్వాసపు మాటలు కనబడతాయి. గుర్తుపెట్టుకోండి, మాటలు చేతలు. అసలు యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి కష్టాలు రావు అని బైబిల్లో లేదు, దేవుడు అలా చెప్పలేదు. ప్రతి భక్తుణ్ణి కూడా దేవుడు పరీక్ష పెడతాడు. మనం నిజంగా దేవుడిని గట్టిగా పట్టుకున్నామా లేదా, నిజంగా దేవుడు అంటే మనకి ఇష్టమా లేదా, దేవుడు కోసమే వస్తున్నామా లేకపోతే డబ్బు కోసం ఇంకెంక దేనికన్నా వస్తున్నామా యేసు ప్రభు దగ్గర కన్నా అని ఆయన పరీక్షిస్తాడు. అదే భక్తులకు వచ్చే పరీక్ష. ఈ భక్తులకు వచ్చిన పరీక్షను కూడా మనం గమనించాలి. ఆ భక్తులకు పరీక్ష వచ్చినప్పుడు ఆ భక్తులు ఏం మాట్లాడుతున్నారో కూడా గమనించాలి. ఒకవేళ అతడు నిజంగా పరిశుద్ధాత్మ కలిగి, నిజంగా దైవభక్తి, దేవుని ప్రేమ లేనివాడైతే అవిశ్వాసపు మాటలు, దేవుని మీద తిరుగుబాటు మాటలు, నిరుత్సాహపు మాటలు మాట్లాడుతుంటాడు. దీన్ని బట్టి మనం ఏం గమనించాలంటే, ఓహో ఇతరులో బలమైన విశ్వాసం లేదు, వేరు లేదు, పునాది లేదు ఇతని దగ్గర, పైనే ఉన్నాడంతే. అమ్మా, మార్కు సువార్తలో అదే మాట రాసి ఉంటుంది. మార్కు సువార్తలో ఏమని రాసి ఉంటుంది అంటే, మార్కు సువార్త 4వ అధ్యాయం 17వ వచనం గమనిస్తే, మార్కు సువార్త 4వ అధ్యాయము 17వ వచనం మనం గమనిస్తే, అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే వారు అభ్యంతర పడిపోతారు. మీరేమనుకుంటున్నారంటే, చాలామంది ఏమనుకుంటారంటే, యేసు ప్రభు దగ్గరికి రాగానే దేవుడు నన్ను ధనవంతుడు చేసేస్తాడు, యేసు ప్రభు దగ్గరికి రాగానే దేవుడు నన్ను ఆరోగ్యవంతుడు చేసేస్తాడు, యేసు ప్రభు దగ్గరికి రాగానే నాకు సంతోషమే సంతోషం, సుఖమే సుఖం, ఇక ఎప్పుడు దిగులు ఉండదు, ఇక ఎప్పుడు కష్టాలు ఉండవు అని అనుకుంటారు. పొరపాటు అది. మనం యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత మనం యేసు ప్రభును నిజంగా నమ్ముతున్నామో లేదో, దేవుణ్ణి నిజంగా నమ్ముతున్నామో లేదో, దేవుడి కోసమే వచ్చామో లేదో, దేవుడి కోసం ఏదైనా విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నామో లేమో పరీక్షింపబడతాం. ఓకేనా? ఏమా వింటున్నారా? మనం దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు మాట కాకుండా సాతాను మాట వింటామో లేదో పరీక్షింపబడతాం. ఆదాము అవ్వలకి దేవుడు చెప్పాడు, ఆ పండు తినబాకండి అని చెప్పాడు, కానీ అడ్డుకోలా. సాతాను వచ్చినప్పుడు అడ్డుకున్నాడా? టెస్ట్ చేశాడు అన్నమాట. ఆయన చాటుగా ఉండి టెస్ట్ చేశాడు. చాలామందికి తెలియదు దేవుడు ఎందుకు కనబడ్డా ఆయన చాలా గొప్ప, చాలా తెలియగలవాడు,
చాలా తెలివిగలవాడు. ఆయన ఉంటాడు, ఆయన ఉన్నాడు, కానీ లేనట్టుగా రహస్యంగా ఉంటాడు. ఆయన రహస్యంగా ఉండి మనం ఏం చేస్తున్నామో గమనిస్తుంటాడు. మన జీవితంలో మనం ఏం చేసామో అది చూపిస్తాడు. కాబట్టి ఆదాము అవ్వలకి ఆజ్ఞ ఇచ్చాడు, ఏం చేస్తారో చూడాలి అని ఆయనకు తెలుసు. వాళ్ళకు చూపించాలని ఆయన సాతాను వచ్చినప్పుడు సైలెంట్గా ఉన్నాడు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, అతనిలో వేరు లేనందున వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే వారు అభ్యంతర పడతారు. దైవ భక్తిలో దేవుడు తన కోసం మనం నిలబడతామో లేమో జల్లిస్తాడు, పరీక్ష పెడతాడు, ఖచ్చితంగా పరీక్ష పెడతాడు. ఏమండి, ఇది కరెక్టే, మంచిదే, న్యాయం కూడా. మనం దేవుడి కోసం రాకుండా ఇంక దేనికోసం, మనుషుల కోసమో, డబ్బు కోసమో, తిండి కోసమో, ఆరోగ్యం కోసమో వస్తే అప్పుడు దేవుడిని మనం ఏం ప్రేమిస్తున్నట్టు? దేవుణ్ణి మనం ఏం నమ్ముకున్నట్టు? దేవుడి మీద ఏం ఆధారపడినట్టు కదా? కాబట్టి ఈ భక్తులలో ఈ శ్రమలు మనం గమనిస్తున్నప్పుడు, గమనిస్తున్నప్పుడు అప్పుడు మనం చూడాలి వాళ్ళని. ఆ శ్రమలో ఏం మాటలు నా దగ్గరకు వస్తారు, ప్రార్థన కోసం వస్తారు సంఘంలో వాళ్ళు అనారోగ్యం వచ్చినప్పుడు, ఆర్థిక సమస్య వచ్చినప్పుడు, లేకపోతే రకరకాల సమస్య వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు నేను గమనిస్తుంటా. ఈ లోపల ఎంత భక్తి ఉంది, ఎంత దేవుడి ప్రేమ ఉంది, వీళ్ళలో నిరుత్సాహం ఉందా, ఏముంది అని నేను గమనిస్తూ ఉంటా. మరి దేవుడు ఇంకెంత గొప్పడో ఒకసారి ఆలోచించండి. చాలామంది అంటుంటారు, ఏం దేవుడో, నాకన్నీ కష్టాలే అంటే బయటపడిపోయింది వాడి మాట, వాడి బుద్ధి. కష్టాలు వస్తే దేవుణ్ణి విడిచిపెడతావా అంటే నువ్వు సుఖం కోసం వచ్చావు అన్నమాట, దేవుడి కోసం కాదు. డబ్బులు లేకపోతే దేవుణ్ణి విడిచిపెడతావా? అనారోగ్యం వస్తే దేవుణ్ణి విడిచిపెడతావా? అంటే అలాంటి వాళ్ళకి దేవుడు అర్థమైంది లేదు, ఏం అర్థం కాదు. చనిపోయిన బతికిచ్చేవాడని, పరలోకం ఇచ్చేవాడని, ప్రాణం పెట్టినవాడని, ప్రేమ కలిగిన వాడని, తల్లిదండ్రుల కంటే బంధుమిత్రుల కంటే మించిన ప్రేమ చూపించిన వాడని, సృష్టికర్తని మర్చిపోతే ఎట్లా? అర్థం చేసుకోకపోతే ఎట్లా? ఆయన పరీక్షలు పెడతాడు. అబ్రహాముకు కూడా పెట్టాడు, కొడుకునిచ్చాడు, మళ్ళా పరీక్ష పెట్టాడు. చూసారా? తీసుకున్నాడు, ఇస్సాకును తీసుకున్నాడు దేవుడు, పరీక్ష పెట్టాడు అంతే. ఓకే, కనుక భక్తుల జీవితాల్లో మనం పరీక్ష చూస్తూ ఉన్నప్పుడు ఆ భక్తులైతే, నిజమైన భక్తులైతే ఎలాంటి మాటలు మాట్లాడతారో, ఎలాగా ఉంటారో మనకు అర్థమైపోద్ది. దాన్ని చూడాలి. రైట్, దాన్ని చూసి వీళ్ళకి ఇంత కష్టం వచ్చినా, అనారోగ్యం వచ్చినా దేవుణ్ణి విడిచిపెట్టడం లేదు కాబట్టి, ఆ కష్టంలో దేవుడి మీద గొణుక్కునే మాటలు మాట్లాడడం లేదు కాబట్టి, అలాంటి వారిని మనము పర్లేదు వీళ్ళు అనుకోవచ్చు. అలా కాకుండా రెండో రకానికి వస్తే వాళ్ళు వచ్చిందే దేవుడి కోసం కాదు, వాళ్ళు వచ్చిందే సంతోషం కోసం, అన్నం కోసం, డబ్బుల కోసం. కాబట్టి ఈ పరీక్షల్లో వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు, లేదా సాతాను వలన వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు తబ్బిబైపోతుంటారు, నిరుత్సాహపడుతుంటారు, అవిశ్వాసపు మాటలు మాట్లాడుతుంటారు. అప్పుడు కూడా మనం గమనించాలి. గమనించినప్పుడు ఇతడు లేక ఈమె దేవుడి మీద బలంగా ఆనుకోలేదన్నమాట. ఇంకా దేవుడి గురించి పూర్తిగా తెలియలేదన్నమాట. ఆయన ఎంత చేశాడో పరలోకంలో, ఆయన సిలువ మీద ఎంత కార్యం చేశాడో ఇంకా అర్థం చేసుకోలేదన్నమాట అన్నది గమనించాల అలాంటి వాళ్ళని చూసినప్పుడు. ఇక మూడో రకం, అలాంటి వాళ్ళని చూసి జాగ్రత్త పడాలి. అమ్మో, ఇలా కష్టాలు వచ్చినప్పుడు ఇలా మాట్లాడకూడదు మనం, అది కూడా గమనించాలి. భక్తుల కష్టాలు వచ్చినప్పుడు వాళ్ళు ఎలాగైతే దేవుడి కోసం నిలబడ్డారో అది కూడా గమనించాలంటే, కష్టాలు వచ్చినప్పుడు
దేవుడి కోసమే గట్టిగా మాట్లాడాలన్నమాట. ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా దేవుడి కోసమే గట్టిగా ఉండాలన్నమాట. అలాంటి భక్తుల మాటలు గమనించాలి. మొదట నీతిమంతులైన భక్తులకు వచ్చే కష్టాల్లో వాళ్ళ మాటలు గమనించాలి. భక్తిహీనులు అంటే ఊరికిన లోక సంబంధమైన వాటి కోసం వచ్చిన వాళ్ళల్లో వాడి జీవితాల్లో ఉన్న మాటలను మనం గమనించాలి. ఇక మూడో బ్యాచ్ వచ్చి యేసు ప్రభు దగ్గరకు వచ్చి వెళ్ళిపోయే వాళ్ళుగా ఉంటారు. వీరిని కూడా మనం గమనించవచ్చు, వాళ్ళని కూడా మనం చూడొచ్చు. వాళ్ళు వచ్చిందే దేవుడి కోసం కాదు, వాళ్ళు వచ్చిందే లోక సంబంధమైన ఆశల కోసం ఇక్కడికి వచ్చారు. అందుకే మీకు గమనిస్తే ఆ చర్చిలో కొన్ని రోజులు, ఈ చర్చిలో కొన్ని రోజులు, ఆ గుడి కాడ కొన్ని రోజులు, ఈ గుడి కాడ కొన్ని రోజులు వాళ్ళు తిరుగుతుంటారు. వాళ్ళు తిరిగేది దేనికోసం అంటే ఆనందం, సుఖం కోసమే. ఇక్కడ దొరికిద్దా, అక్కడ దొరికిద్దా, అక్కడ దొరికిద్దా, అక్కడ దొరికిద్దా, అక్కడ దొరికిద్దా, అక్కడ దొరికిద్దా. కాబట్టి వాళ్ళ హృదయములో దేవునికి స్థానం లేదు కాబట్టి, వాళ్ళ హృదయములో సుఖానికే స్థానం ఉంది కాబట్టి, వాళ్ళకి దేవుడు అర్థం కాడు కాబట్టి వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు. వాళ్ళకి దేవుడు అర్థం కాడు కాబట్టి, దేవుని ప్రేమ, దేవుని యొక్క జ్ఞానం వాళ్ళకి అందదు కాబట్టి వాళ్ళు మళ్ళా లోకంలో తిరిగి కలిసిపోతుంటారు. కాబట్టి ఈ 3 రకాల వాళ్ళను మనం గమనిస్తూ ఉండాల. గమనిస్తూ దేవుడు చెప్పిన మాటలు, వాక్యములో ఉన్న భక్తులను మనం గమనిస్తూ భక్తి చేయాలి చివరి వరకు కూడా. ఈ విషయం మనం నేర్చుకోవాలి. ఏదో వస్తున్నాము పోతున్నాం కాదు. సంఘంలో ఏం జరుగుతుంది, విశ్వాసులు ఎలాగున్నారు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు, కష్టాల్లో భక్తితో దేవుడి గురించి గొప్పగా మాట్లాడే వాళ్ళని గమనించాలి. కష్టాలు వచ్చినప్పుడు దేవుని మీద సనుక్కునే వాళ్ళని గమనించాలి. దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోయే వాళ్ళని కూడా గమనించాలి. గమనించి ఎవరిలాగా ఉండాలి, కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, అనారోగ్యం వచ్చినా, నిందలు వచ్చినా నిలబడ్డాడే యోబు, నిలబడ్డాడే అబ్రహాము, నిలబడ్డాడే పౌలు గారు, నిలబడిందే మరియమ్మ. వాళ్ళలాగా ఉండాలి. ఓకేనా? కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ యొక్క అంత్య దినాల్లో మొదటి నుంచి జరుగుతున్న విషయమే, కానీ ఈ యొక్క అంత్య దినాల్లో ఇవి ఎక్కువ అవుతాయి. ఏవి ఎక్కువ అవుతాయి? దేవుణ్ణి విడిచిపెట్టడం ఎక్కువ అవుతుంది సంఘంలో నుంచే. దేవుణ్ణి మీకు ఆశ్చర్యం కలగడంలా, ఇంత ప్రార్థన చేసినా ఈరోజు లేదంటే మీకు అర్థం కావడంలా, ఇంత ప్రార్థన చేసిన ఆయన ఈరోజు లేడంటే మీకు అర్థం కావడంలా. కాబట్టి సాతాను డ్యూటీ వాడికి సెలవు దినాలు లేవు. అర్థమైందా? గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకి ఆదివారం సెలవు ఉంటుందా? స్కూల్కి సెలవు ఉంటుందా? సాతానుకి సెలవు ఉంటుందా? ఉండదు. వాడు ప్రతిరోజు పని చేస్తూనే ఉంటాడు. చూసారా వాడికి ఎంత ఓపిక, వాడికి సాతానికి అంత ఓపిక ఉంటే మనుషుల్ని చెడగొట్టడానికి, దేవుని బిడ్డలైన మనకి ఇంకెంత శక్తి ఉండాలి, పరిశుద్ధాత్మ శక్తి. ఓకే, కనుక జరుగుతున్న ఈ విషయాలు మీకు అర్థమై ఉండాలి. ఇవి జరగబోతాయి అని కూడా తెలిసి ఉండాలి. భర్త భక్తుడుగా ఉంటే భార్య భక్తిహీనులుగా ఉండొచ్చు. పిల్లలు భక్తులుగా ఉంటే తల్లిదండ్రులు భక్తిహీనులుగా ఉండొచ్చు. కాబట్టి రకరకాల పరిస్థితులు ఉంటాయి. పాస్టర్లు భక్తిహీనుడుగా ఉంటే విశ్వాసుల్లో భక్తులు కూడా ఉండొచ్చు. విశ్వాసుల్లో హీనత ఉంటే పాస్టర్లో భక్తి కూడా ఉండొచ్చు. కాబట్టి రకరకాల పరిస్థితులు ఉన్నాయి లోకంలో, సంఘంలో. కనుక ప్రేమని దేవుని బిడ్డలారా, నిన్ను యేసుప్రభు అన్నాడు, ఎవడును నిన్ను మోసం చేయకుండా చూసుకో. ఎవడు మోసం చేస్తాడు? అదిగో ఈడే మోసం చేస్తాడు.
2 రోజులు వచ్చి ప్రార్థన చేసి నాకు దేవుడు ఏం చేయలేదు. 2 రోజులు వచ్చి ప్రార్థన చేసి లోకంలో కలిసిపోయాడు. వాళ్ళే మోసగాళ్ళు. వాళ్ళే మోసగాళ్ళు మరి. యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయన చేసిన ఆ కలువరి శిలువ త్యాగము, ఆయన పెట్టిన ప్రాణము, ఆయన కార్చిన రక్తము, ఆయన పడిన బాధ, ఇదంతా కూడా గుర్తించకపోతే వాడు ఏం విశ్వాసి, ఆమె ఏం విశ్వాసి? ఆయన చేసిన త్యాగం మనకు కానీ ఏమంటే కూర పెడితే, పక్కన కూర పెడితే చెప్పుకుంటావుగా? 10 రూపాయలు ఏదైనా సహాయం చేస్తే చెప్పుకుంటావుగా? ఏదైనా నీకు మంచి చేస్తే చెప్పుకుంటావుగా? యేసు ప్రభు చేసిన కార్యం చిన్న పనా? యేసు ప్రభు చేసిన పని ఎవరైనా చేయగలిగిన పని అసలు అది? అంత గొప్ప పని ఆయన చేస్తే, ఆయన ప్రాణం పెడితే, ఆయన భూమి మీద ఏమి ఒక్క రూపాయి కూడా కట్టుకోకుండా, ఇల్లు కట్టుకోకుండా, సుఖం అన్నది లేకుండా మన కోసం అంత బలైపోతే, అది మనకి కనబడకపోతే మరి మనం ఎలా భక్తులుగా ఉంటామండి? అది మనకి కనబడితేనే కదా మనం నిలబడతాం యేసయ్య దగ్గర. కాబట్టి దాన్ని కనిపెట్టకుండా డబ్బుని, బంగారాన్ని, దాన్ని, దీన్ని, శరీరాన్ని చూసుకునే వాళ్ళకి అదే కనబడుతుంటది. మా శరీరానికి సుఖం లేదు, మా శరీరానికి ఆనందం. వాళ్ళ మనస్సు వాళ్ళ శరీరం మీద ఉంటుంది కాబట్టి ఆ కలువరి త్యాగము, ఆ దేవుని ప్రేమ వాళ్ళకు కనపడదు. కనుక వాళ్ళు సాతానికి ఈజీగా దొరికిపోతారు. హవ్వ మనస్సు ఎక్కడునిందంటే, సాతాను వచ్చి అన్నాడు, నువ్వు దేవతలాగా అయిపోతావు అంటే, అవునా? ఇప్పుడు నేను బాగాలేనా? ఇప్పుడు నేను అందంగా లేనా? అందంగా లేవు. ఆ పండు తిన్నావనుకో దేవతలాగా అయిపోతావు అన్నాడు. ఆ మనసు ఎక్కడుంది అంటే, నేను అందంగా లేనా? తన శరీరం మీద ఇసా మోసపోయింది. కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, మన మనస్సు ఎప్పుడైతే ఆ దేవుడు చేసిన శిలువ త్యాగం మీద ఉంటుందో, మన గుండెల్లో ఎప్పుడైతే చేసిన పని, దేవుడు చేసిన ఆ త్యాగం మనకు ఉంటుందో, మనం దేవుణ్ణి విడిచిపెట్టం. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, పిల్లోడు కూడా ఏడిసి నాకు అమ్మ కావాలి, అమ్మ కావాలి అంటుంటాడు. ఇదిగోరా 10 రూపాయలు, నాకు ఈ 10 రూపాయలు వద్దు, అమ్మే కావాలి. ఇదిగోరా లడ్డు, ఈ లడ్డు చాక్లెట్ వద్దు, నాకు అమ్మే కావాలి. అలాగుండాలి మనం దేవుడి దగ్గర. అలాగుండాలి మనం. అంటే ఒకటే కేంద్రంలో ఒకే మనసులో ఉండాలన్నమాట. నువ్వు వస్తున్నావు, ప్రతి వారం వస్తున్నావు కదా, వచ్చిన తర్వాత దేవుడు చేసి నా కోసం యేసుప్రభు ఇంత త్యాగం చేశాడా అని నీకు అర్థం కావాలా? నా కోసం దేవుడు ప్రాణం పెట్టాడు, పరలోకం దిగి దీనుడుగా, దరిద్రుడుగా దిగి వచ్చాడా అని నీకు అర్థమైందనుకో, ఇంకా ఆయన కంటే నన్ను ప్రేమించింది ఎవరు లేరన్న సంగతి నీకు అర్థమవుతుంది. ఆయన కంటే నన్ను క్షమించిన వాడు, రక్షించేవాడు ఇంకెవరు లేదన్న సంగతి నీకు అర్థమైనప్పుడు, ఆయన పాదాలను కన్నీళ్లతో కడిగిన స్త్రీలాగా ఆయన పాదాలు విడవకుండా ఉంటాం మనం. కనుక ప్రేమ దేవుడు, ఇది మనకు అర్థమవుతుందండి? ఇది మనకు అర్థమవుతుందా? యేసు ప్రభు నా కోసం ఇంత త్యాగం చేస్తే నేనేం చేస్తున్నాను? అటు వచ్చి వెళ్ళిపోయేవాళ్ళలాగా ఉండాలా? ఆయన్ని బాధ పెట్టేవాళ్ళ, నా కోసం ఆయన బాధపడితే ఆయన్ని నేను మళ్ళీ బాధ పెట్టడం ఏంటి అని అనిపించదా? కొంతమంది అమ్మా నాన్న రాత్రింపగలు ఎండలో చాకిరి చేసి చెమటోడ్చి డబ్బు తీసుకొచ్చి పిల్లలకి ఇస్తుంటే, సినిమాలకి, తాగుబోతులకి, రకరకాల వాటికి ఖర్చు చేస్తుంటే, ఆ బిడ్డకి ఆ తల్లిదండ్రుల కష్టం అర్థమైందా? ఆ తల్లి తినిందో లేదో, ఆ తండ్రి తిన్నాడో లేదో, కాలేజ్ ఫీజు అంటే, పుస్తకం అంటే, బట్టలు అంటే కొని పెడుతున్నాడే. కాలేజీ పేరు చెప్పి, సెల్ ఫోన్ పేరు చెప్పి, బట్టల పేరు చెప్పి ఏదేదో చేస్తున్నారే. ఆ తల్లిదండ్రుల కష్టం, ఆ కడుపు మార్చుకొని చేస్తున్న కష్టం వీళ్ళకి ఏమర్థమైందండి?
యేసు ప్రభు చేసిన కష్టం మనకు కూడా సంఘానికి అర్థం కాకపోతే నువ్వేం విశ్వాసి, నువ్వేం భక్తుడు? యేసు ప్రభు నీ కోసం పరలోకం దిగి వస్తే, ప్రాణం పెడితే, దెబ్బలు తింటే ఆయన్ని మనం విడిచిపెట్టి వెళ్ళిపోతామా? ఎక్కడికి వెళ్తావు? యేసు ప్రభుని విడిచి ఎక్కడికి వెళ్తావు? నరకానికి వెళ్తావు. నరకానికి వెళ్తారు యేసు ప్రభుని విడిచిపెడితే. రేపు సింహాసనంలో కూర్చునేది ఆయనే. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆయనకి తీర్పు, ఆ మనిషికి తీర్పు తీర్చేది యేసయ్యే. అప్పుడు నీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు. అప్పుడు అయ్యా అమ్మ అన్న ఏమీ ఉపయోగం ఉండదు. ఓకే, కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, సంఘంలో భ్రష్టత్వం సంభవిస్తుందని పరిశుద్ధాత్మ 2000 సంవత్సరాల క్రితమే రాపిచ్చాడు, దేవుడు రాపిచ్చాడు. ఎక్కడమ్మా? సంఘంలో. అంటే మన పక్కన ఉన్న వాళ్ళే పడిపోయే పరిస్థితి ఉంటుంది, లేదా పరలోకానికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి చూడు, పక్కన వాళ్ళని చూడు, వాళ్ళు మంచి భక్తి పరులయ్యి ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా నేను మందిరం విడిచిపెట్టను, ప్రార్థన విడిచిపెట్టను, దేవుణ్ణి విడిచిపెట్టను అంటే ఓకే. అలా కాకుండా ఒక చిన్న తేడా వచ్చిన, చిన్న మాట, ఏం వెళ్తాంలే ఈ వారం చర్చికి అనేవాళ్లతో జాగ్రత్త. మందిరానికి మానుకునే వాళ్లతో జాగ్రత్త. దేవునికి భయపడని వాళ్లతో జాగ్రత్త. నీతి అంటే ఇష్టం లేని వాళ్ళతో జాగ్రత్త. దేవుణ్ణి మోసం చేసే వాళ్ళతో జాగ్రత్త. అది దేవుణ్ణి మోసం చేయడమే. అన్నం పెడుతున్నాడు కండి దేవుడు, ప్రాణం ఇచ్చాడు, శరీరం ఇచ్చాడు, ఆహారం పెట్టాడు, అన్నీ ఇస్తున్నాడు కదండి దేవుడు. ఆయన్ని మోసం చేయడం ఏంటండి? అన్నం కోసం దేవుణ్ణి విడిచిపెడతావా? ఏశావులాగా. డబ్బుల కోసం యేసుప్రభుని విడిచిపెడతావా? ఇస్కరియోతు యూదాలాగా. ఆయన యొక్క విలువ ఎంత? ఆయన ఎంత మంచోడు, ఎంత తండ్రి, ఎంత శక్తిమంతుడు. మన మీద ఆయన చూపించిన ప్రేమ ఎంత? అదంతా వదిలేసి వెళ్ళిపోతామా? అసలు అర్థమైతే ఎందుకు వదులుతాడు? అసలు ఆయన అర్థమైతే ఇంకెవడు ఆయన కోసం ప్రాణం అన్నా విడిచిపెడతారు, కానీ యేసు ప్రభుని విడిచిపెట్టడు. ఇదే గుర్తు మీకు. నెంబర్ 1 భక్తుడి గుర్తు, నెంబర్ 1 భక్తుని మాట, నెంబర్ 1 భక్తుని క్రియలు బైబిల్లో ఉన్నాయి. వాళ్ళను మనం చూద్దాం, యేసు వైపు చూద్దాం, వాక్యంలో ఉన్నది చూద్దాం. ఓకే, కాబట్టి మన పక్కనే పడిపోయే వాళ్ళు ఉంటారు, వాళ్ళని కూడా చూద్దాం. యేసు ప్రభుని విడిచిపెట్టే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ 2 రకాల వాళ్ళ వల్లే మనం ఉండకుండా జాగ్రత్త పడాలి. ఈ 4 రోజులే ఈ భూమి మీద మనం కుటుంబంతో మనం ఉండబోయేది. మా అమ్మ, మా నాన్న, మా అక్క, మా తమ్ముడు అనుకున్న వాళ్ళందరూ పోయారు. చాలామంది పోయారా లేదా? పోయారు. కాబట్టి బంధాలు ఇక్కడ శాశ్వతం కాదు, డబ్బు ఇక్కడ శాశ్వతము కాదు, ఉద్యోగం ఇక్కడ శాశ్వతము కాదు, ఆరోగ్యం ఇక్కడ శాశ్వతము కాదు, బాధలు ఇక్కడ శాశ్వతము కాదు. ఓకే, కనుక ప్రేమ దేవుని బిడ్డలారా, ఇలా దేవుడు మనకు ముందుగా రాపిచ్చాడు కనుక ఎంత గొప్ప పుస్తకమో బైబిల్ కదా. మనం జాగ్రత్త పడడానికి దేవుడు మనల్ని ఎంత జాగ్రత్త చేశాడు చూడండి. కనుక ఇవన్నీ మనం గమనిస్తూ కష్టాలు వచ్చినప్పుడు ఏబులాగా మాట్లాడదాం, కష్టాలు వచ్చినప్పుడు భక్తుల్లాగా కొనసాగదాం. పడిపోయిన వారిని చూసినప్పుడు వాళ్ళలాగా నేను పడకూడదని తీర్మానంతో ముందుకెళ్ళాలి. ఇంకా ప్రార్థన, ఇంకా వాక్యం, ఇంకా దేవుని శక్తితో ఆనుకొని వెళ్ళాలి. అంతేగాని ఆమె పడిపోయింది కదా, ఆయన పడిపోయాడు కదా, నేను కూడా చేస్తే ఏముందిలే అనుకోకూడదు. వాళ్ళని చూసినప్పుడు వాళ్ళ క్యారెక్టర్ మనం గమనించాలి. ఆహా,
వీళ్ళు దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు కాదు. వాళ్ళు వాళ్ళని గమనించినప్పుడు వాళ్ళు దేవుణ్ణి ప్రేమించిన వాళ్ళు కాదనే సంగతి మనం నిర్ణయించుకొని, నేను అలా ఉండకూడదు, నా కోసం ఆయన అంత ప్రాణం పెడితే, అంత ప్రేమిస్తే నేను ఆయన్ని విడిచిపెట్టడం ఏంటి అనేది మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకోవాలి. ఒకటే బాప్తిసం తీసుకునే రోజు మనం ఒక తీర్మానం చేసుకున్నాం కదా. ఏమని చేసాం? కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, చనిపోయే పరిస్థితి వచ్చినా, అప్పుల పాలైనా నిన్ను నేను విడిచి పెట్టను. అదేగా బాప్తిసంలో అదే కదా మనం తీసుకున్న తీర్మానం. ఎటు పోయింది అది? అదన్నమాట. అంటే తాము చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేని వాళ్ళు అన్నమాట. ఇచ్చిన మాటని అదే గుర్తు, మీకు అదే గుర్తు. ఎవరన్నా అలా దేవుడి విషయంలో అలా మాట్లాడుతున్నారు అనుకో, నువ్వు అప్పుడు అడగాలి, అమ్మ బాప్తిసం ఇచ్చినప్పుడు ఏమన్నావు, బాప్తిసం తీసుకునేటప్పుడు ఏమన్నావు అని అడగాలి. కష్టమైనా, నష్టమైనా, బాధ అయినా, అప్పులైనా, ఏదైనా నేను వేసేయన విడవను అన్నావుగా, మరి ఇప్పుడు ఏంది ఇది అనాలా? వాళ్ళకి బుద్ధి చెప్పాలా. మనం వాళ్ళకి పడిపోకూడదు. అప్పుడు దేవుడు మనల్ని చూసి సంతోషిస్తాడు. అది ఏబును మనకు ఎందుకు చూపించాడు? చూడు, ఏబుని చూడండి అన్నాడు. ఎందుకు తెలుసా? చూడండి, అదిగో ఆ ఏబును బట్టి నేను సంతోషిస్తున్నా, ఆ అబ్రహామును బట్టి నేను సంతోషిస్తున్నా, ఆ మోషేని బట్టి నేను సంతోషిస్తున్నానని మనకు చూపించాడండి. బైబిల్ అంటే అదే. ఆ ఇస్కరేతు యూదా బట్టి నేను దుఃఖపడుతున్నా, అదే బైబిల్ మనకు చూపించింది. కాబట్టి మనం దేవుణ్ణి దుఃఖపెట్టే వాళ్ళలాగా ఉండకూడదు. ఏమంటే నేను యేసుప్రభు దగ్గరికి నుంచి వెళ్ళిపోతే ఆయన బాధపడతాడని అనిపించదా అండి వీళ్ళకి? అనిపించదా? నేను మందిరానికి రాకపోతే దేవుడు బాధపడతాడు, నా కోసం ఎదురు చూస్తుంటాడు, ఆయన చెప్పినట్టు నేను చేయకపోతే దేవుడు ఏమండి మీ విషయంలో, మన విషయంలో ఎవరైనా ఒక మాట అంటే మనకు కోపం వస్తుంది. మనం చెప్పింది చేయకపోతే మనకు కోపం వస్తుంది, మనకి ఇవ్వకపోతే కోపం వస్తుంది. మరి దేవుడు చెప్పింది మనం చేయకపోతే ఆయన బాధపడడం లేదా? దేవుడు చెప్పింది దేవుడికి నుంచి దూరం అయితే మనకు ఆయన కోపం కాదా? అంటే వీళ్ళ ఉద్దేశాలు అంటూ తెలుసా? ఆయన బాధపడితే నాకేంటి, నేను ఆయన విడిచిపెడితే, లేకపోతే నేను ఆయన్ని విడిచిపెడితే నాకేంటి? ఓకేనా? ఇది ఎలాంటి మనసు అంటే కఠినమైన మనసు అండి. అందుకే సాతానులాగా మారిపోయిన మనసు. ఓకే, మనస్సు అలా అయితేనే, గుర్తుపెట్టుకోండి, మనస్సు అలా అయితేనే దేవుడి మీద సనుగుళ్ళు, దేవుడి మాట వినకుండా దేవుణ్ణి విడిచిపెట్టడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ మాట చెప్పి నేను ముగిచ్చేస్తాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకు అలా జరుగుతుందంటే వాళ్ళు దేవుని కంటే ఇంక దేన్నో ఎక్కువగా ప్రేమించుంటారు. ఓకేనా? అందుకే యేసుప్రభు అన్నాడు, నాకంటే దేన్ని ఎక్కువగా ప్రేమించొద్దని. ఎందుకన్నాడంటే, నాకంటే ఇంక దేన్నన్నా ఎక్కువగా ప్రేమిస్తే దానికోసం నన్ను వదిలేస్తావు, దానికోసం నరకానికి పోతావు అని అంటాడు. కాబట్టి ఓకేనా, మనము దేనికోసమైనా కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండాలి. ఎవరి కోసమైనా కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ఉండాలి. ఓకేనా? కాబట్టి అలాంటి భక్తి మనము చేస్తూ చివరి రోజు వరకు, అలాంటి భక్తి మనం చేస్తూ చివరి రోజు వరకు ఈ భూమి మీద మనము ఉండాలి అని దేవుడు మనకు రాపించాడు, భక్తుల జీవితాల్లో మనకు చూపించాడు. అలాగే భక్తిహీనుల జీవితాలు కూడా మనకు చూపిస్తున్నాడు. అర్థమవుతుందా? వాళ్ళందరినీ చూస్తున్నప్పుడు, ఇదంతా చూస్తున్నప్పుడు మీరేమనుకోవాలంటే, వీళ్ళు వచ్చింది దేవుడి కోసం కాదు అని అనుకోవాలి. వీళ్ళు సాతాను మాట వినేశారు, లోకంలో పడిపోయారు అనుకోవాలి. కాబట్టి అలాగ వాళ్ళని చూసినప్పుడు నేను అలా ఉండకూడదు అనుకోవాలి. వాళ్ళతో మనకు గొడవే లేదు, వాళ్ళతో మనకి ఏమి ఇబ్బంది లేదు, తగాదా లేదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి ప్రేమించినప్పుడు, వాళ్ళ హృదయాన్ని వాళ్ళు కఠినం చేసుకున్నప్పుడు మనం ఎంత చెప్పినా వినరండి. మనం ఎంత ప్రార్థన చేసినా, మనం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంటాం, కానీ
వాళ్ళకి అది అసలు అది అనిపిస్తుందా? అరే నా గురించి ప్రార్థన చేస్తుండేమి నా భార్య, నా కోసం కన్నీళ్లు కార్చి నా కోసం ప్రార్థన చేస్తుంది అనిపిస్తుందా? అనిపించదు. ఎందుకంటే లోపల కఠినం అయిపోయి ఉంటుంది, సాతాను హృదయం అయిపోయి ఉంటుంది. ఓకే, అలా కాకుండా మనము గమనిస్తూ సంఘంలో ఎవరెవరు ఎలాగా భక్తి చేస్తున్నారో గమనిస్తూ మంచి తీసుకొని చెడుని విడిచిపెట్టేసి మనం భక్తి చేయాలి. భక్తి ఎంతో జాగ్రత్త చేయాలంట. ఇందాక అందరే అంటున్నాడు సింపుల్గా ఒక పాట, ఆ పాట అలా కాదు పాడ, మరి భక్తి ఎలా చేయాలా? భక్తి ఎలాగా చేయాలి? ఒక పాటే జాగ్రత్తగా పాడాలైతే ఏమందరయ్యా, ఒక పాటే జాగ్రత్తగా పాడితే మరి భక్తి ఎలా చేయాలి? జాగ్రత్త చేయొద్దా? ఎంతో జాగ్రత్తగా చేయాలి. అంత జాగ్రత్తగా చేయకపోతే సాతానుగాడు వచ్చి మనల్ని తీసుకెళ్ళిపోతాడు వాడితో పాటు నరకాన్ని. ఓకేనా? రైట్. కాబట్టి జాగ్రత్త పడదాం, భక్తులను చూద్దాం, భక్తిహీనులను చూద్దాము, దేవుడు చెప్పినట్టుగా బతుకుదాం. దేవునికి మహిమ కలుగును గాక.